హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మా దగ్గర ఉండే హనుమాన్ టెంపుల్లో ఓంకార లింగేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఇది 3 రోజులు పూజా కార్యక్రమము జరుగుతున్నాయి. అవన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో లాగా అయితే పెడుతున్నా. ఈ కార్తీక మాసంలో ఈ గుడిలో నేను ప్రతిరోజు దీపాలు వెలిగించడానికి వస్తాను. నాతో పాటు ఈవినింగ్ మా పాప స్కూల్ నుండి రాగానే తనను కూడా తీసుకొని వస్తాను. ఈ రోజు ఇక్కడ మండప ఆరాధన, గణపతి పూజ మొదటగా జరుగుతున్నది. మేము దీపాలు వెలిగించి ఆ పూజ కార్యక్రమంలో అయితే పాల్గొన్నాం. మొదటి రోజు గుడినంతా ఇలా అందంగా అలంకరించారు. మండప ఆరాధన పూజ, గణపతి పూజ అయినాక ఆ ఓంకార లింగేశ్వర స్వామికి అభిషేకం చేసి తర్వాత జలాదివాస కార్యక్రమం అయితే చేస్తారు. ఇది మొదటి రోజు పూజా కార్యక్రమము. కార్తీక మాసంలో మనము గుడిలో చిన్న దీపం పెట్టిన, దానం చేసిన, స్నానం చేసిన అనంతమైన పుణ్యఫలం వస్తుంది. అలాంటిది ఈ కార్తీక మాసంలో ఆ శివుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నేను పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నా. ఎందుకంటే లాస్ట్ కొత్తగా గుడి కట్టారు. అలాగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభం కార్యక్రమము, నవగ్రహ మండప ఆరాధన అన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడి కట్టడంలో మా వంతుగా మాకు చేతనైనంతలో నవగ్రహ మండపం కట్టడానికి కావలసిన సామాగ్రి, మండపం నిర్మాణంలో మా వంతు సాయం అయితే చేసినాం. ఆ గుడిలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉన్నాం. ఈ గుడిలో వెలిసిన వీరాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన హనుమాన్ అంటండి. ఎప్పటి నుండో పురాతన కాలం నుండి గుడి ఉంది. అది పునరుద్ధరణ చేసి మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ అయితే ప్రతిష్ఠించారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఓంకార లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే మేము ఎటువంటి ద్రవ్యమీ లేదు, కానీ స్వయంగా పూజా కార్యక్రమాల అంటల్లో పాల్గొన్నాము. మనము ఏ విధంగా శక్తి ఉంటే ద్రవ్యాన్ని ఇచ్చు, లేదంటే మన శరీరంతో ఆ గుడిలో ఏ చిన్న సేవ చేసినా, పూజ చేసినా పుణ్యమేను మన కర్మలన్నింటినీ పోగొడుతుంది ఆ సేవా కార్యక్రమం వల్ల. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొన్నా చాలా పుణ్యము. అలాంటిది ఈ కార్తీక మాసంలో ఇలాంటి పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. అంటది ప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా అభిషేకంలో పూజా కార్యక్రమంలో అంటల్లో మేము భాగమైన అభిషేకం పూర్తయినాక హనుమాన్ గుడిలోనే ఉండే బావిలో జలాదివాస కార్యక్రమానికి అయితే విగ్రహాలను ఉంచారు. ఇది మొదటి రోజు రాత్రి పూజా కార్యక్రమం. అభిషేకం పూర్తయినాక హనుమాన్ గుడిలో పిల్లలందరూ కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. గుడి పునరుద్ధరించినాక ప్రతి శనివారం పిల్లలందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలకి ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలు పాల్గొనేలాగా చేస్తుంటే పిల్లలు మంచి ప్రవర్తనతోటి, సద్బుద్ధితోటి మెలుగుతుంటారు. చిన్నప్పటి నుండి పిల్లలకి ఇలాంటి మంచి విషయాల గురించి పేరెంట్స్ కూడా చెప్తూ ఉండాలి. రెండో రోజు ఉదయ కార్యక్రమం ఇది. జలాదివాసంలో నుంచి ఆ విగ్రహాలు తీసినాక పంచామృతాలతోటి గోమయం, గోమూత్రం, పసుపు, కుంకుమ, విభూతితోటి ఇంకా గంగా జలము, అలాగే పుష్పాలతోటి ఇలా అన్నిటితోటి కలిపి ఏదోక్తంగా మంత్రాలతోటి అభిషేకం అయితే చేపిస్తున్నారు పంతులు గారు. తర్వాత ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. నైట్ అభిషేకం చేసి జలాదివాసంలో ఉంచారు. మార్నింగ్ ఇలా అభిషేకం చేసి తర్వాత ధాన్యాదివాస కార్యక్రమంలో ఉంచుతారు. విగ్రహాలతో పాటు యంత్రములు కూడా ఉంచారు. ధాన్యాదివాసానికి ఇలా అయితే అన్ని సిద్ధం చేశారు. విగ్రహాలు కనిపించకుండా మునిగేంత వరకు వచ్చిన భక్తులు అందరి చేత ఇలా ధాన్యాన్ని వేస్తూ ఆ విగ్రహాలు మునిగేంత వరకు ధాన్యాదివాస కార్యక్రమంలో విగ్రహాలు ఉంచారు. ఇది రెండవ రోజు ఉదయం కార్యక్రమం. తర్వాత హోమం కూడా చేయించారు. ఈ రోజు హనుమాన్ కి వడమాల తయారు చేసుకొని తీసుకురమ్మని పంతులు గారు చెప్పారు. నేను మొదటిసారి ఈ వడమాల తయారు చేసి హనుమాన్కైతే తీసుకుని వెళ్తున్నా. పంతులు గారు 51 వడలు చేసి మాల చేసుకురమ్మన్నారు. నేను వేసిన పప్పుకి ఒక 45 దాకాని, అందులో 4-5 పాడైపోయి మొత్తం మీద 35 అయితే తీసుకెళ్తున్నాను. మొదటిసారి చేసిన కాబట్టి నాకు కాస్త అర్థం కాక ఇలా అయితే అయింది. తయారు చేశాను. నేను చేసిన వడలు కూడా గట్టి వడలుగా చేసి తీసుకెళ్లాను. హనుమాన్ కూడా అలంకరించారు నేను తీసుకువెళ్ళిన వడమాల. తర్వాత మధ్యాహ్న కార్యక్రమం ఈ రోజు సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. రెండవ రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే సీతారాముల కళ్యాణం అయితే
చాలా వైభవంగా కళ్యాణం అయితే జరిగింది. కన్నుల పండగ అనిపిస్తుంది. ఆ వేద బ్రాహ్మణులు అయితే కళ్యాణం జరిపిస్తున్నారు. ఆ సీతారాములు అలా చూస్తూ ఉండాలనిపించింది. ఎప్పుడైనా సరే కళ్యాణం చూసేటప్పుడు ఎక్కువ మంది భక్తులుండి రద్దీగా ఉండి అంత బాగా అనిపించదు. కానీ ఈ రోజైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎటువంటి అడావిడి లేకుండా ప్రశాంతంగా కళ్యాణం అయితే చూస్తున్నాను. కన్నుల పండుగ అనిపించింది. తర్వాత మాంగళ్య ధారణమైన ముత్యాల తరంబ్రాలు పోస్తున్నారు. ఆ ముత్యాల తరంబ్రాలు పోస్తుంటే ఆ సీతారాముల వారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆ సీతారాములు ఆ ముత్యాల తరంబ్రాలలో చూస్తుంటే రెండు కళ్ళు నిండుగా అనిపించినాయి. మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఆ స్వామివారి అమ్మవారిని వర్ణించటానికి నా దగ్గర అయితే ఎటువంటి మాటలు లేదు. అలా చూస్తూ ఉండాలనిపించింది. కళ్యాణం అయిపోయినాక ఆ స్వామి అమ్మవారికి ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ కళ్యాణం జరిగినా, సీతారాముల కళ్యాణం జరిగినా, లేదంటే శివ పార్వతుల కళ్యాణం జరిగిన, ఏ దేవి దేవతల కళ్యాణం జరిగినా కళ్యాణం అయిన తర్వాత ఒడిబియ్యం పోస్తుంటారు. ఎంతమంది తెచ్చినా వారందరి చేత ఒడిబియ్యం పోయిస్తుంటారు. లేదంటే ఒకళ్ళు తెచ్చినా వాళ్ళు తెచ్చిన ఒడిబియ్యం 5 మంది గాని 11 మంది గాని ముత్తైదుల చేత ఆ వడిబియ్యం పోయిస్తుంటారు. నేనైతే వడిబియ్యం తీసుకెళ్ళలేదు. పక్కన వాళ్ళు తెచ్చిన వడి బియ్యాన్ని నేను ఇలా పోస్తున్నాను. మనసులో ఏదైనా కోరికతోటైనా ఈ బియ్యం పోయొచ్చు, లేదంటే ఒట్టిగైనా స్వామి అమ్మవారికి బియ్యం పోయి. మధ్యాహ్నం కళ్యాణం అయిపోయినాక భోజనాలు కూడా పెట్టారు. ఆ వీడియో అయితే రెండవ రోజు రాత్రి ఇంటి నుండి మంగళహారతులు కొబ్బరికాయ పండ్లు తీసుకురమ్మని చెప్పారు పంతులు. అవి తీసుకొని మేము వెళ్ళాము. ధాన్యాదివాసంలో ఉంచిన విగ్రహాలను తీసి మళ్ళీ పంచామృతాలతోటి అభిషేకం చేసి తర్వాత చైనాదివాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ జలాదివాసమైన, ధాన్యాదివాసమైన, సేనాదివాసమైన ఎందుకు చేస్తారంటే ఒక రాయిని శిలగా మార్చడానికి ఆ శిల్పి ఆ రాయిని ఉలితో చెక్కుతుంటారు. చేత్తో తగలడం, కాళ్ళతో తన్నడం, రాయి మీద ఎక్కి కూర్చొని శిలను చేయటం ఇలాంటి అన్ని చేస్తుంటారు కదా. అలాంటి దోషాలన్నీ పోవటానికి ఈ ఆవాసాలన్నీ చేస్తారు. జలాదివాసం, ధాన్యాదివాసం, శయనాదివాసం ఇలా అన్ని చేసి ఆ దోషాలన్నీ పోగొడతారు. శయనాదివాసంలో విగ్రహాలు మునిగేటట్టు పూలన్నీ పరిచి అక్కడ స్వామివారికి ఉపచారాలన్నీ చేస్తారు. చెప్పులుంచి వాటరు, అద్దము, గొడుగు, పండ్లు, నీళ్లు ఇవన్నీ పెట్టి దుప్పటి కప్పి జోల పాట పాడి స్వామివారిని శయనింప చేస్తారు. అంటే పవలింప సేవ చేస్తారు. అందరు ఇంటి నుండి తీసుకెళ్లిన మంగళ హారతులతోటి మంగళ హారతి నీరాజనం చూపించి పవలింపు సేవ ముగించారు. ఇది రెండవ రోజు పూజా కార్యక్రమం. మూడవ రోజు ఉదయం 11:45 విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. తర్వాత పూర్ణాహుతి కూడా చేశారు. అందరి చేత ఆ యజ్ఞంలో సమిధులు అయితే ఏపిచ్చారు. పూర్ణాహుతిలో అందరం పాల్గొన్నాం. పూర్ణాహుతి అయిపోయిన ఆ ఓంకార లింగేశ్వర స్వామిని అందంగా అలంకరించి వచ్చిన భక్తులందరికీ ఈ విధంగా దర్శనం అయితే చూపించారు. ఇది మూడవ రోజు కార్యక్రమం. ఓంకార లింగేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నాడో. మూడవ రోజు సాయంత్రం కూడా అందరూ వచ్చి దీపాలు వెలిగించమని పంతులు గారు చెప్పారు. మేమందరం వెళ్ళి సాయంత్రము కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించాము. నేను ప్రతిరోజు ఇదే గుడి వెళ్ళి దీపాలు వెలిగిస్తుంటాను. ఈ రోజు భక్తులందరూ వచ్చి గుడి నిండా ఇలా దీపాలు వెలిగిస్తుంటే ఆ దీప వెలుగులో ఆ స్వామివారు ఆ గుడి చాలా అందంగా అనిపించింది. ఆ ఓంకార లింగేశ్వర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ విధంగా 3 రోజులు జరుపుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.